డిప్రెషన్ అనేది కేవలం లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే వస్తుంది, లేకపోతే ఇంకెవరికి రాదు. ఇది చాలా పెద్ద అపోహ. ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏ వయసు వరకైనా రావచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అయి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండుండొచ్చు, ఫైనాన్షియల్ గా బాగుండొచ్చు, కానీ తెలియని ఏదో ఒక అసంతృప్తి లేదా శారీరక ఇబ్బందులు, థైరాయిడ్, ఒబెసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డిప్రెషన్ కూడా అందరూ ఖచ్చితంగా మన ఎదురుగా ఏడిస్తేనే వాళ్ళకి డిప్రెషన్ అలా కాదు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అందరూ వాళ్ళ ఎమోషన్స్ బయటకి చెప్పకపోవచ్చు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన లక్షణాలన్నీ సివియర్ గా ఉంటే దాన్ని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటారు. కానీ కొంతమందికి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి తెలియకుండా సంవత్సరాల కొద్ది, అట్లీస్ట్ మోర్ దాన్ 2 years అదే తెలియని దిగులు, నిరాశగా ఉంటూనే ఉంటారు. మోటివేషన్ ఉండదు, ఏదో గడిపేస్తారు లైఫ్. పనులైతే చేసుకుంటారు, వర్క్ వెళ్తారు, చదువుకుంటారు, ఏదో చేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో మటుకి ఆ ఆనందం అనేది ఏమాత్రం ఉండదు, సంతృప్తి కొంచెం కూడా కలగదు. వాళ్ళని డిస్థైమియా అంటాం, అంటే పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్. అలా ఉంటూనే ఉంటుంది. ఇది కనుక అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక మేజర్ దెబ్బ తగులుతుంది. ఒక్కసారిగా డిప్రెషన్ మేజర్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయ్యి అప్పుడు సూసైడల్ ఆలోచనలు రావచ్చు. సో ఇలా ఉన్నా సరే ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. అప్పటికి అవ్వకపోతే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇంకొంతమందికి డిప్రెషన్ తో పాటు మేనియా అని ఇంకోటి వస్తుంది, బైపోలార్ అనే మాట మీరు వినే ఉంటారు. వీళ్ళలో ఏమవుతుందంటే కొన్ని మంత్స్ బాగా డిప్రెసివ్ గా లోగా ఉండి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా దీని నుంచి బయటకు వస్తారు. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత టూ మచ్ హ్యాపీనెస్, ఇంకా అసలు లైఫ్ లో ఇంతకన్నా ఎంజాయ్మెంట్ లేదు అన్న ఎక్సైట్మెంట్ కి వెళ్ళిపోతారు. మళ్ళీ అది కొంత తగ్గుతుంది. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ డిప్రెషన్ వస్తుంది, మళ్ళీ ఎగ్జైట్మెంట్ వస్తుంది. 2 poles, ఒక పోల్ సైడ్ డిప్రెషన్, ఒక పోల్ సైడ్ మేనియా. బాగా దిగులుగా ఉండటం లేదా బాగా హైపర్ గా ఉండటం. ఒక ఎపిసోడ్ హైపర్ గా అవ్వచ్చు, ఒక ఎపిసోడ్ లోగా అవ్వచ్చు అనమాట. లేదా కంటిన్యూస్ గా లోగా రావచ్చు, కంటిన్యూస్ గా హైపర్ గా రావచ్చు. దీన్ని బైపోలార్ డిజార్డర్ అని అంటారు. కొంతమందికి ఎటిపికల్ డిప్రెషన్ అంటాం, అంటే రెగ్యులర్ గా కనిపించే దిగులు యొక్క లక్షణాలు ఉండకపోయినా వేరేగా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎక్కువగా నిద్రపోవటం, ఎక్కువగా తినేయటం, వెయిట్ గెయిన్ అవ్వటం, నీరసంగా బద్ధకంగా ఉండి బెడ్ మీద ఉండి పని ఏమి చేయలేకుండా ఉండటము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఎన్ని మాత్రలు వాడుతున్నా సరే తగ్గట్లేదు, ఎన్ని టెస్టులు చేయించుకున్నా సరే శరీరంలో ఎటువంటి మార్పు లేదు, నొప్పులు తగ్గట్లే. ఇది యూజువల్ గా మెనోపాజ్ వచ్చిన నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళ ఏజ్ లో 40 to 50 years లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇలాంటి లక్షణాలు చూడొచ్చు. కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నాను, తెలియని దిగులు వాళ్ళ మనసులో ఉంటే ఆ ఎఫెక్ట్ శరీరం మీద పడడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఇది ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్. మరి పిల్లల్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, అది డిప్రెషన్ అని వాళ్ళకి అర్థం కాదు. మరి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సరదాగా ఉండే పిల్లలు అప్పటికప్పుడు సడన్ గా మౌనంగా అయిపోవటం, ఆడుకోవటానికి ఇష్టపడకపోవటం, చదువు మీద శ్రద్ధ చూపించకపోవటం, మార్కులు తగ్గిపోవటము, ఎప్పుడు ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నా, మూవీస్కి వెళ్ళినా, బయట పార్క్ వెళ్ళినా సరే వద్దు 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 అని అవాయిడ్ చేయటము, నచ్చిన ఫుడ్ ఎదురుగా ఉన్నా సరే తినాలనిపించట్లేదు అన్నట్టుగా అవాయిడ్ చేయటము, ఇంకా చిన్నపిల్లలు అయితే ఈజీగా పేచీ చేయటం, టెంపర్ ట్యాంట్రమ్స్ త్రో చేయటము, ఇంట్లో వస్తువులన్నీ విసిరేయటము. ఇది అదర్ సైడ్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఏడుపు కాస్త కోపం రూపంలో బయటకు వస్తుంది. అదే మనకి 60-70 ఏళ్ళ వయసున్న పెద్దవాళ్ళని తీసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో నలుగురు ముందు ఏడవటం ఇష్టపడరు. ముఖ్యంగా మగవాళ్ళు అయితే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, నేను ఇంకా చనిపోతే బాగుండలే, ఇంకెన్నాళ్ళు నేను ఉంటాను, నా వీలునామా రాసేస్తాను, నా వస్తువులన్నీ మీరు తీసేసుకోండి, నేను చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏడుపులాగా చెప్పకపోయినా అలా నిరాశ, నిస్పృహ లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మెల్లిమెల్లిగా ఫుడ్ తినడం తగ్గించేస్తూ ఉంటారు, నిద్రపోవటం తగ్గించేస్తూ ఉంటారు, అలా మంచం మీదే ఉంటారు. వాళ్ళకి శారీరక ఇబ్బందులు ఉండుండొచ్చు, షుగర్ అని, బీపీ అని, హార్ట్ ప్రాబ్లం అని, లేదా పక్షవాతం అని ఉన్నా సరే నా వయసు అయిపోయింది, నేను ఇంకెందుకు బతకడం అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఇది కూడా డిప్రెషన్. వాళ్ళు ఉన్నంత కాలం మంచి ట్రీట్మెంట్ తో సఫరింగ్ తగ్గించి ప్రశాంతంగా ఉండేటట్టు చేయాలి. సో దీనికి హెల్ప్. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. అంటే యూజువల్ గా మనకి చలికాలం వచ్చేసరికి కొంచెం బద్ధకంగా ఉండి, అబ్బాయి ఇప్పుడు ఏం పనికి వెళ్తాంలే, వర్షం పడితే హ్యాపీగా ఇంట్లో దుప్పటికప్పుడు పడుకుందాం అన్న ఫీలింగ్ లో ఉంటాం కదా, అది నార్మల్. కానీ కొన్నిసార్లు వాతావరణంలో మార్పులు ఎక్కువగా ఉండి చలి ఎక్కువగా ఉన్న వారికి సన్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండకపోవడం వలన కానీ వీళ్ళకి దిగులు అనేది పెరుగుతూ ఉంటుంది. సో సంవత్సరం అంతా బాగుంటారు, చలికాలం వచ్చేసరికి మటుకి డిప్రెషన్ వచ్చేస్తుంది. దీన్ని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటాం. అంటే ఆ సీజన్ లో మటుకే వస్తుంది. ఆడవారికి మిగిలినంతా బాగుంటారు, కేవలం నెలసరి వచ్చే ఒక వారం రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది తెలియని దిగులు, నీరసం, కంగారు. ఎందుకు వస్తుందో కూడా తెలియదు. మూడ్ స్వింగ్స్, కోపం. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్, ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటారు. ఆడవారికి ప్రెగ్నెన్సీ అనేది ఒక మంచి ఎక్సైట్మెంట్ తో ఉన్న జర్నీ.
కానీ కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పాస్ట్ హిస్టరీ ఎవరికైనా డిప్రెషన్ ఉన్నా, లేదంటే ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా సరే హార్మోనల్ చేంజెస్ వలన ఆ టైంలో వచ్చే డిప్రెషన్ యాంటీనేటల్ డిప్రెషన్ అంటారు. తర్వాత మదర్ అయ్యారు, బేబీ వచ్చారు, ఇంకా ఎక్సైట్మెంట్, ఒక అద్భుతమైన ఫీలింగ్, అమ్మ అనే ఫీలింగ్. కొన్నిసార్లు రకరకాల కారణాల చేత డెలివరీ అయిన 2 to 6 వీక్స్ లో కూడా మనకు డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని పోస్ట్ నాటల్ డిప్రెషన్ అంటాం. ఇది ఒక మానసిక సమస్య. ఇది గుర్తించండి, అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా మంచి హెల్ప్ అవుతుంది, లైఫ్ బాగుంటుంది.